హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు చేస్తున్నా. ఒక తూరి ఇలా కూడా చేసి చూడండి. తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో నేను ముందుగా ఫిష్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఒక ప్యాన్ తీసేసుకుందాము. అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ స్పైసెస్ వేసేద్దాము. బాగా కొంచెం వేడి అయ్యాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేస్తున్నా. బాగా వేయించాలండి. బాగా వేయించాక అంటే అది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. అంతవరకు వేగినాక ఒక హాఫ్ టీ స్పూన్ అంత మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర ఆయిల్లో వేసేస్తున్నా. వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేస్తున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకునింది ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. అంటే అడుగును అంటుకోకుండా మిక్స్ చేయాలి. ఆయిల్ పైన తేలినాక టమాటా ప్యూరీ వేసి కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన వల్ల తొందరగా మగ్గిపోతుంది. తర్వాత కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేసినాక మళ్ళీ కారం ఒక 2 స్పూన్ అంతా. నేనైతే కారం తక్కువ తింటాను. మీకు టేస్ట్ పట్టి మీరు వేసేసుకోండి. సో నెక్స్ట్ నేను కొంచెం ధనియా పౌడర్ తీసుకుంటాను. అంటే 1 టీ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసేసాను. బాగా రోస్ట్ చేయాలండి. కింద అడుగున అంటుకోకుండా బాగా మిక్స్ చేయాలి. అందువల్ల ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి కొంచెం కొత్తిమీర వేసాను. పైన ఆయిల్ తేలాలి. తేలిన తర్వాత 1 కప్పు చింతపండు వాటర్ వేసేస్తున్నాము. వేసినాక బాగా అడుగున అంటుకోకుండా బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసాక ఇలా ఆయిల్ మళ్ళీ పైకి వచ్చినాక మనకి ఎంత వాటర్ కావాలి అంత వాటర్ మళ్ళీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మగ్గాలి. బాగా ఉడికినాక చేప ముక్కలు అన్నీ వేసేసుకోవాలి నీట్గా. వేసుకున్నాక బాగా ఉడకాలండి. బాగా ఉడికిన తర్వాత కొంచెం న్యూట్లో పెట్టేసాక మగ్గించాక ఇలా వస్తుంది. ఇలా ఒక 15 మినిట్స్ ఉడికినాక ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఫిష్ మసాలా వేసేస్తున్నా. అందువల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక తురి ఇలా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎక్కువ మసాలా వాడలేదు కాబట్టి చాలా బాగుంటుంది. తినలేని వారు కూడా ఈజీగా తినేస్తారు. అంత బాగుంటుంది. ఒక తురి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నం మీద చేపల పులుసు. ఓకే అండి, నేను ఇప్పుడు ఒక కప్లో తీసేసుకుంటున్నా. ఒక కప్లో తీసి మీకు చూపిస్తా. ఓకేనా? ఇలా తీసిన తర్వాత ఇది పులుసు అండి. ఇది ఫ్రై, సగం ఫ్రై సగం పులుసు అన్నాను కదా. ఇది వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టానండి. ఫ్రైది భార్గవరామ్ నందన్ అండి నా యూట్యూబ్ ఛానల్. చూడండి ఒక తురి. ఓకే అండి, బాయ్.